అయినా నేను ఒకరిని అడిగేదేంటి? ఐఎమ్ కమింగ్. గెటప్ ఏంటి సీతమ్మా? నాన్నగారి డ్రెస్ వేసుకొచ్చావా ఏంటి? నో, అద్దెకు తీసుకొచ్చాను. గంటకు 500, అడ్వాన్స్ 500, మొత్తం 1000. ఇంకెవరో అని కంగారు పడ్డాను. పగటి వేషం వేసుకుని నువ్వొచ్చావేంటే? ఇప్పుడు ఈ గెటప్ ఎందుకు సీత? అప్పుడు లాయర్ డ్రెస్ లో న్యాయం కోసం మాట్లాడాను. ఇప్పుడు ధర్మం కోసం పోలీసు డ్రెస్ లో వచ్చాను. నువ్వు పోలీస్ ఏంటి? ఏ, నేను పోలీసులా కనబడట్లేదా? నా నెత్తి మీద టోపీలో ఉన్న 3 సింహాలు ధర్మానికి, న్యాయానికి, చట్టానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమే ఈ సీత. సీత ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి ఏమైనా వెళ్తున్నావా? నేను కాంపిటీషన్కు వెళ్ళట్లేదు, ఇన్వెస్ట్ మోషన్ చేయడానికి వచ్చాను. అది ఇన్వెస్ట్ మోషన్ కాదు సీత, ఇన్వెస్టిగేషన్. అదే మిస్టర్ రామ్. ఇంకా దసరా పండగ రాలేదు, అప్పుడే ఈ పగటి వేషమేంటి? ఇది పగటి వేషమో పిచ్చి వేషమో కాదు మిస్సెస్ మహాలక్ష్మి. మహాని పేరు పెట్టి పిలుస్తావా? పోలీసులు అలాగే పిలుస్తారు మావయ్య గారు. మరి మా అన్నయ్యను వరుస పెట్టి పిలుస్తున్నావు? పోలీసులు కొందరికి రెస్పెక్ట్ కూడా ఇస్తారు. ఇంతకీ తమరు ఎస్ అయినా, సి అయినా, డిఎస్పీనా మేడం? ఎస్పీని, సూపర్ ఇండిపెండెంట్ ఆఫ్ పోలీస్ సీతని. సూపర్ ఇండిపెండెంట్ పోలీస్ వా? అదే అదే. మీరు ఏ పని మీద వచ్చారు ఎస్పీ మేడం? ఓ కేసు పని మీద వచ్చాను. ఇంతకీ ఏ కేసు పని మీద వచ్చావు సీత? సుమతి కేస్. సుమతి కేస్. సుమతి గురించి నేను చేసిన విచారణలో కొన్ని విషయాలు బయటపడ్డాయి. అవేంటో మీకు చూపిస్తాను. అది టీవీకి కనెక్ట్ చేసి ఆన్ చేయండి, మీకే తెలుస్తుంది. ఈ సీత ఏ ఎవిడెన్స్ తీసుకొచ్చిందో ఏంటో. సీతకు నా గురించి ఏం నిజం తెలిసింది?
చూశారు కదా, నా విచారణలో తేలిన విషయం ఇదే. ప్రాణాలతో ఉన్న సుమతి వాళ్ళ అన్నయ్య శివకృష్ణ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఇంటికి ఎందుకు రాలేదు అన్న అనుమానం నాకొచ్చింది. ఆ డౌట్తోనే ఈ ఇంటికున్న సీసీ కెమెరాల ఫోటోస్ తీసుకుని చెక్ చేస్తే ఈ వీడియో దొరికింది. సుమతి ఈ ఇంటికి వచ్చి వెళ్ళిందని వీడియో చూశాక తెలిసింది. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఈ ఇంటి దాకా వచ్చిన సుమతి ఇంట్లోకి ఎందుకు రాలేదు? తను ఎంతగానో ప్రేమించిన భర్తను, పిల్లలను ఎందుకు కలవలేదు? తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మహాలక్ష్మికి ఎందుకు మొహం చూపించలేదు? ఇవి నా ప్రశ్నలు. మీలో ఎవరైనా వీటికి సమాధానం చెప్తారా? నేను చెప్తాను. సుమతి అత్తమ్మ ఈ ఇంట్లోకి ఎందుకు రాలేదో మీకు తెలుసా టీచర్? తెలుసు తెలుసు. మీకెలా తెలుసు? మా అమ్మతో మీకు ముందే పరిచయం ఉందా అమ్మా? లేదు, కానీ చెప్పగలను. సుమతి ఈ ఇంట్లోకి ఎందుకు రాలేదు అంటే, ఈ ఇంట్లో ఎవరి వల్లనైనా తను ఇబ్బంది పడి ఉండాలి, లేదా ఈ ఇంట్లో ఎవరితో అయినా తనకు ప్రాణహాని ఉండి ఉండాలి. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు టీచర్? సుమతికి గతంలో జరిగిన సంఘటనల గురించి ఆలోచించి సుమతి ఎందుకు వెనకడుగు వేసుంటుందో అంచనా వేసి చెప్తున్నాను. ఈ ఇంటి నుంచి కొన్ని సంవత్సరాల క్రితం బయటికి వెళ్లిన సుమతి కార్ యాక్సిడెంట్కి గురైంది. అది ప్రమాదం అయ్యుండదు, ఎవరో ప్లాన్ చేసుంటారు. ఎవరు ప్లాన్ చేసుంటారు సుమతికి తెలిసిపోయి ఉంటుంది. అందుకే తన ఇంట్లో అడుగు పెట్టడానికి సాహసించి ఉండదు. అందుకే ఎవరిని కలవకుండా భర్తను, పిల్లలను దూరం నుంచి చూసి వెళ్ళిపోయి ఉంటుంది. ఈ ఇంట్లో సుమతికి ప్రాణహాని చేసేవాళ్ళు ఎవరుంటారు? ఎవరైనా కావచ్చు మావయ్య. కేసు ఇంకా విచారణలో ఉంది కాబట్టి ఫలానా వాళ్ళని ఇప్పుడే చెప్పలేం. అమ్మకి ఇంట్లో అందరూ కావాల్సిన వాళ్ళే. అమ్మని చంపాలని ఎవరికుంటుంది? నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు బాబు, అయిన వాళ్ళే అంతం చేస్తారు. గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ క్లోజెస్ట్ పీపుల్ అని పెద్దలు ఊరికే చెప్పలేదు. పెద్ద పెద్ద యుద్ధాలన్నీ దగ్గర వాళ్ళ మధ్య జరిగాయి. ఓకే మామా, నిజంగా అత్తమ్మ ఈ ఇంట్లో ఎవరి వల్లైనా ఇబ్బంది పడుంటే వాళ్ళని నువ్వేం చేస్తావు? నీ కన్న తల్లిని చంపాలని చూసిన వాళ్లకు నువ్వేం శిక్ష వేస్తావు?
సుమతి అత్తమ్మను ఇన్నాళ్ళు ఈ ఇంటికి దూరం చేసిన ఆ దుర్మార్గులకు నువ్వు ఎలా బుద్ధి చెప్తావు? చెప్పు మామా. ఈ ఇంట్లో మా అమ్మని ఇబ్బంది పెట్టాలని చూసింది ఎవరు? మీరా? ఈ ఇంటికి మా అమ్మని దూరం చేసింది ఎవరు? మీరా? మా అమ్మని చంపాలని చూసింది ఎవరు? మీరా? మామా, మామా, ఏంటి మామా మీ పిన్నికి గన్ను గురి పెట్టావు? కొంపదీసి మీ పిన్నిని కాల్ చేస్తావా ఏంటి? మా అమ్మకి ఎవరు అన్యాయం చేసినా సహించను. మా అమ్మని చంపాలని ప్రయత్నించింది. ఆఖరికి ఆ దేవుడైనా సరే క్షమించను. చంపేస్తాను. సరే మామా, కూల్ కూల్. సుమతి అత్తమ్మ వస్తే తప్ప అసలు దోషి ఎవరు అనేది తెలీదు. నేనొచ్చాను సీత. నన్ను చంపాలనుకున్న ద్రోహి నా కళ్ళ ముందే ఉంది, కానీ ఇప్పుడు చెప్పలేను. సుమతి అత్తమ్మ వచ్చి చెప్పే వరకు మనం ఆగుదాం. అప్పటి వరకు ఇది ఇంటర్వెల్ అనుకోండి. అయితే ఇంతటితో నీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తయినట్టే కదా సీతమ్మ? ఈ రోజుకు అయిపోయింది. ఇక అందరూ వెళ్ళి ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. సీతా! ఏయ్! స్టాప్ 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 మామా. మామా, డ్యూటీలో ఉన్న పోలీస్ మీద చేతులు వేయడానికి నీకెంత ధైర్యం? ఇది ఎంత పెద్ద కేసో నీకు తెలుసా? ఎంత పెద్ద కేసు? ఈ కేసులో నిన్ను అరెస్ట్ చేయొచ్చు, లాకప్ లో పెట్టొచ్చు. అయితే అరెస్ట్ చేసుకో. నీ కౌగిలి అనే లాకప్ లో పెట్టుకో. లాకప్ అంటే ఇది కాదు, 7 ఊచల తలుపుండే గది. నీతో వేసిన 7 అడుగులే 7 ఊచలు. నీ మనసే లాకప్ గది. అందులో నన్ను నువ్వు ఖైదీని చేసుకో. నా పోలీస్ పెళ్ళామా? వద్దులు మామా, డ్రెస్సు నలిగిపోతుంది. ఈ డ్రెస్లో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? నిజమైన పోలీసులా ఉన్నాను కదా. చాలా ముద్దుగా ఉన్నావు. వద్దు మామా, ఇప్పుడు నేను పోలీస్ క్యారెక్టర్లో ఉన్నాను. ఇలా మీద చేతులు వేయడాలు, ముద్దులు పెట్టడం తప్పు. అయితే అర్జెంటుగా ఈ క్యారెక్టర్ దిగిపో. శారీ కట్టుకొని
నా పెళ్ళాం క్యారెక్టర్లోకి రా. లేదంటే నేను భర్త క్యారెక్టర్ని ఇలాగే కంటిన్యూ చేస్తాను. ఆ, మామ వదులు వదులు. నీకేదొచ్చినా కష్టమే మామ. కోపం వచ్చినా పట్టలేము, సంతోషం వచ్చినా ఆపలేము. నిజం సీత, నాకు పట్టలేనంత సంతోషంగా ఉంది. అమ్మ గురించి భలే ఎంక్వైరీ చేసావు. అమ్మ ఇంటికొచ్చి వెళ్ళినట్టు నాతో పాటు అందరికీ తెలిసేలా చేసావు. మరి సుమతి అత్తమ్మ మేనకోడలా మజాకా? సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలన్న థాట్ నీకెలా వచ్చింది? పోలీస్ అయిన కూతురు మామ ఇక్కడ. పోలీస్ బుర్ర వాడాను. మా నాన్న వాళ్ళ ఇంటికి వచ్చిన అత్తమ్మ ఈ ఇంటికి ఎందుకు రాలేదు అని నాకు నేను ప్రశ్న వేసుకున్నాను. అత్తమ్మ ముందు రావాల్సింది ఈ ఇంటికే కదా. అత్తమ్మ ముందుగా చూడాలనుకునేది మావయ్యను, నిన్ను, ప్రీతినే కదా అని ఇంకో ప్రశ్న వేసుకున్నాను. బాగా ఆలోచిస్తే ఎందుకో అత్తమ్మ ఇక్కడికి వచ్చి వెళ్ళుంటుంది అని అనుమానం వచ్చింది. అలా సీసీ కెమెరా చూడాలి అన్న ఆలోచన వచ్చింది. సీత, నిజంగా నువ్వు ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసావు. చాలా సంవత్సరాల తర్వాత మా అమ్మని చూపించావు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు సీత. ఏంటి మామ ఆ కన్నీళ్ళు? సుమతి అత్తమ్మ నీకు అమ్మ అయితే నాకు మేనత్త. తను బ్రతికే ఉందని తెలిసాక తనని చూడాలని నాకు మాత్రం అనిపించదా? వీడియోలో మొదటిసారి అత్తమ్మను చూసినప్పుడు నేను ఎంత ఎగ్జిట్ అయ్యానో తెలుసా? అది ఎగ్జిట్ కాదు, ఎగ్జైట్. ఆ, అదే మామా. ఆ రోజు నేను అత్తమ్మని కళ్ళారా చూశాను మామా. అత్తమ్మ మొహం కనిపించకుండా చీర కొంగు అడ్డు పెట్టుకుంది. ఎవరండి మీరు? మా ఇంటి ముందు ఏం చేస్తున్నారు? ఏం కావాలి మీకు? నాకు స్వీట్స్ ఇచ్చి డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయింది. ఈరోజు సున్నుండలు రవ్వ లడ్లు చేశాను. చాలా బావుంటాయి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ కొంటారు. అంటే ఆ రోజు నాన్న, నేను, ప్రీతి తిన స్వీట్స్ అమ్మిచ్చినవా? ఆల్మోస్ట్ నా చిన్నప్పుడు తిన్నట్టే ఉంది. బాగున్నాయి కదా మావయ్య? అచ్చం సుమతి చేసినట్టుగానే ఉన్నాయి. అవును మామా, నాకు ఆ రోజే డౌట్ వచ్చింది. కానీ అత్తమ్మ బ్రతికే ఉందని అప్పటికి నాకు తెలియదు కదా. అమ్మ బతికే ఉంది. ఈ ఇంటి దాకా వచ్చి లోపలికి రాలేదు. నాన్నని, నన్ను, ప్రీతిని చూడలేదు. ఎందుకు సీత? టీచర్ చెప్పింది కదా మామా, అత్తమ్మకు ఈ ఇంట్లో శత్రువులు ఎవరో ఉన్నారు. అందుకే అత్తమ్మ మనకు దూరంగా ఉంది. దేవతలాంటి అమ్మని చంపాలని ఎవరికుంటుంది సీత? అది ఈ ఇంట్లో అమ్మకి శత్రువులు ఉన్నారంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. కొన్ని నిజాలు అంతే మామా, నమ్మలేము. మనకే ఇలా ఉంటే తనే ఇంట్లోని తనకి శత్రువులున్నారని తెలిసి అత్తమ్మ ఇంకెంత బాధపడి ఉంటుందో. ప్రాణంలా ప్రేమించిన మావయ్యను, తన కంటి పాపలాంటి నిన్ను, ప్రీతిని వదిలి దూరంగా ఉండడానికి అత్తమ్మ ఎంత నరకం అనుభవిస్తుందో. నిజమే సీత, అమ్మ పరిస్థితి తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది. అందుకే అత్తమ్మ శత్రువులెవరో కనిపెట్టి త్వరగా అత్తమ్మని ఇంటికి తీసుకురావాలి మామా. తప్పకుండా సీత. అమ్మని చంపాలనుకున్న వాళ్ళు ఎవ్వరైనా సరే వాళ్ళను వదిలిపెట్టను. ఆ విషయంలో నేను నీకు తోడుగా ఉంటాను. థ్యాంక్స్ మామా. నేను వెంటనే ఈ డ్రెస్ ఇచ్చేసి రావాలి, లేదంటే అద్దె ఎక్కువైపోతుంది. వెళ్ళొస్తాను మామా.